మణిపూర్లో హింసకు మయన్మార్లో ప్లానింగ్ జరిగినట్లు తెలిపింది ఎన్ఐఏ. గతేడాది మణిపూర్లో జాతుల మధ్య వైరం చెలరేగింది. అయితే జాతి హింసలో పాల్గొనేందుకు యువకులకు తుపాకులు శిక్షణ ఇచ్చారని ఎన్ఐఏ పేర్కొంది. మెయితీ వర్గానికి చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థలు కేవైకేఎల్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలకు చైనా, మయన్మార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహించే ఎన్ఎస్సిఎన్ ఆ సంస్థ ఆయుధాలను సప్లై చేసింది. సాయుధ పోరాటానికి అవసరమైన ఇతర సామాగ్రిని అందించింది. అసోం రాజధాని గౌహతిలో కోర్టుకు ఇచ్చిన ఛార్జ్షీట్లో ఈ విషయాలను పేర్కొంది. మణిపూర్లో శాంతి భద్రతలను అస్థిరపరిచేందుకు మయన్మార్కు చెందిన ఉగ్రవాద సంస్థలు పన్నిన కుట్రే జాతుల మధ్య ఘర్షణ అని ఎన్ఐఏ పేర్కొంది. మయన్మార్ హస్తం గురించి కేంద్రానికి సమాచారం అందించింది ఎన్ఐఏ. కేవైకేఎల్, పిఎల్ఏలకు ఎన్ఎస్పిఎన్ఐ ఆయుధాలు, పేలుడు పదార్థాలు సురక్షితంగా తరలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది. మయన్మార్కు చెందిన వారికి సారవంతమైన భూములు అందించి ఉగ్ర సంస్థల దోపిడీకి పాల్పడ్డారని వివరించింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దోచుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో కుకీ, జో కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది ఎన్ఐఏ. వారిని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తెలిపిందని ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. రైట్. మణిపూర్లో హింసకు మయన్మార్లో ప్లానింగ్ జరిగినట్లుగా ఎన్ఐఏ సంచలనమైనటువంటి విషయాలనైతే ప్రకటించింది. గతేడాది మణిపూర్లో జాతుల మధ్య వైరం చెలరేగడం, దానికి సంబంధించి అంశం దేశవ్యాప్తంగానే కాదు కొంత ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు రావడం మన అందరికీ తెలిసిందే. అయితే జాతి హింసలో పాల్గొనేందుకు యువకులకు తుపాకులు ఇచ్చి మరీ రెచ్చగొట్టారని ఎన్ఐఏ అయితే స్పష్టంగా పేర్కొంది. మొత్తం కూడా మొయితీ వర్గానికి చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థలు కేవైఎల్ కావచ్చు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలకు చెందిన చైనా, మయన్మార్ సరిహద్దుల్లో కార్యక్రమాలు నిర్వహించే ఎన్ఎస్సిఎన్ సంస్థ ఈ ఆయుధాలను సప్లై చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరవింద్. కుకీ తెగల మధ్య గత ఏడాది జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి సుదీర్ఘ దర్యాప్తు చేసినటువంటి జాతీయ భద్రతా సంస్థ ఎన్ఐఏ ఒక ఛార్జ్షీట్ సమర్పించింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ రెండు తెగల మధ్య జరిగినటువంటి ఘర్షణలకి మయన్మార్ లో, చైనాలో దీనికి సంబంధించినటువంటి అంటే వ్యవహారం జరిగింది, కుట్రకోణం ఉంది దీనిలో అని చెప్పి తీర్మానం చేసింది. దానికి సంబంధించి మణిపూర్లో శాంతి భద్రతలను అస్థిరపరిచి తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సమైక్యతని దెబ్బతీయాలనేటటువంటి కుట్ర మయన్మార్ లో, అదే సందర్భంలో చైనాలో జరిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి, అలాగే మయన్మార్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి శక్తులకి, లిబరేషన్ శక్తులకి దీంట్లో భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఎన్ఐఏ తన ఛార్జ్షీట్ లో పేర్కొంది. విజయ్, ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు, అసలు మణిపూర్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. అంటే అదే టైంలో జరిగినటువంటి కేరళ అల్లర్లకు సంబంధించి మాట్లాడేటువంటి బీజేపీ పెద్దలు మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఏమాత్రం స్పందించట్లేదంటూ చెప్పారు. అయితే అంతర్గతంగా మేము దీనిపైన విచారణ జరిపిస్తూనే ఉన్నామని బీజేపీ లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తూనే వచ్చింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎన్ఐఏ దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను, లేకపోతే అసలు దీని వెనుక కుట్ర కోణం వెనుక అసలు ఏం జరిగింది, దీన్ని ఎవరు ప్లాన్ చేశారనే విషయాలను ఇప్పుడు వెల్లడించింది. ఎలా చూడాలి ఈ విషయాలు? ఎన్ఐఏ ప్రధానంగా భారతదేశాన్ని అస్థిరపరచడం కోసం విదేశాల్లో జరిగినటువంటి కుట్రగా అభివర్ణించు, అదే సందర్భంలో రెండు వర్గాల మధ్య, రెండు జాతుల మధ్య ఉన్నటువంటి వివాదాన్ని, విభేదాలని ఇందుకు ఈ సంస్థలు విదేశాల్లో ఉన్నటువంటి, చైనాలో ఉన్నటువంటి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కానీ, అదే సందర్భంలో బర్మా, మయన్మార్ లో ఉన్నటువంటి సంస్థలు కానీ, అంటే లిబరేషన్ సంస్థలు కానీ దీన్ని వాడుకున్నాయి అని చెప్పేసి కంక్లూడ్ చేసినటువంటి విషయం గమనించాలి. అంటే దీని ప్రధాన అంశం ఏంటంటే, ఇక్కడ మణిపూర్ అల్లర్లకు సంబంధించి రెండు ప్రత్యేకమైనటువంటి వివాదాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి మొయితీ, కుకీ తెగల మధ్యకు సంబంధించినటువంటి వివాదం. అదే సందర్భంలో మణిపూర్ లో
భారీగా జరిగినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి రేప్ వ్యవహారం. ఈ వ్యవహారాలను రెండింటిని విడివిడిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, భారతదేశాన్ని అస్థిరపరచడానికి, అంటే ఇప్పటికే 7 స్టేట్స్ అంటారు ఈ ఈశాన్య రాష్ట్రాల్లో కొంత భారతదేశం పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి విషయం గమనించాలి. భారత ప్రధాన స్రవంతిలోకి రావడానికి బలవంతంగా మమ్మల్ని తీసుకొచ్చారనేటటువంటి భావంతో అక్కడ ప్రజలు ఇంకా ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ ఘటనలు, అంటే ఇప్పుడు ఎన్ఐఏ చెప్పినటువంటి విషయంలో కూడా గమనించాల్సింది ఏంటంటే, కొన్ని వర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని వాడుకుని ఎందుకు పాల్పడ్డారు అని చెప్పడం ద్వారా దీని వెనక ఉన్నటువంటి పొలిటికల్ ఫ్యాబ్రిక్ ని, అదే సందర్భంలో నేషనల్ ఇంటిగ్రిటీ ఫ్యాబ్రిక్ ని రెండింటినీ టచ్ చేసింది అని చెప్పక తప్పదు విజయ్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.